పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రసంగంతో ఆయనపై ఎదురుదాడి మొదలైంది. ప్రశ్నించడానికే పాలిటిక్స్ లోకి వచ్చానన్న ఆ 6 అడుగుల బుల్లెట్కు మద్దతిచ్చిన పార్టీ నేతలే కడిగిపారేస్తున్నారు. తమను ప్రశ్నించే ముందు నీ అర్హత ఏమిటో తెలుసుకోవాలంటున్నారు. మాట నిలబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తే ముప్పు తప్పదని మరో నేత హెచ్చరిస్తున్నారు. పేరు, పాపులారిటీ, పబ్లిసిటీతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కాకినాడ వేదికగా జనసేన అధినేత ప్రసంగంపై మద్దతిచ్చిన బీజేపీ నేతలే భగ్గుమంటున్నారు. హోదా అంశంలో తమను ప్రశ్నించే ముందు పవన్ అర్హతలు ఏమిటో గుర్తు చేసుకోవాలంటున్నారు. పదవీకాంక్షతోనే తమ పార్టీ నేతలపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. Either the leader of Janasena, Mr. Pawan Kalyan, doesn't understand anything, or in his desire to achieve the status of Chief Ministership of Andhra Pradesh, he doesn't need to give any certificate to Venkaiah Naidu ji, neither we are asking for it. Let him himself explain about the conduct of his morality in public life when he makes these personalized attacks. As he is growing up the ladder, he is not becoming humble, he is becoming arrogant and abusive. I also found the statement of Mr. Pawan Kalyan that the North India is trying to snatch something from the South India or not giving the rights to the South India. What is this language? North-South divide? You want to divide India? Chief Minister of Andhra Pradesh has said, let Pawan Kalyan spell out how special category can now be given. We will welcome it. Let him not fool the people of Andhra Pradesh. He must come out now. He should also apologize to Venkaiah Naidu ji and also apologize to the people of Andhra Pradesh. హోదా హామీపై మాట తప్పిన టీడీపీని పల్లెత్తు మాట అనని పవన్ కళ్యాణ్ తీరును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్న చంద్రబాబును ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. సీమాంధ్రుల హక్కును తన స్వార్థం కోసం తాకట్టు పెట్టాలని చూస్తున్న చంద్రబాబును పవన్ నమ్మవద్దని సూచించారు. బాబు మాయలో పడితే నష్టం తప్పదని పవన్ కళ్యాణ్ ముద్రగడ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా అన్నది ఢిల్లీలో అమ్మేశారు ముఖ్యమంత్రి గారు. అమ్మేయటం వల్ల ఆయన మెల్లగా ఉన్నాడు. ఇక్కడ మీరు మోడీ గారిని తిట్టడం కాదు సోదరా, ఇక్కడ ఉద్యమం స్టార్ట్ చేయించండి. ముఖ్యమంత్రి గారిని, వారి కుమారుల్ని, వారితో పాటు మీరు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా దేశంలో కూర్చుందాం, ముఖ్యమంత్రి గారు ఈ హోదా ఎందుకు రాదో చూద్దాం అని చెప్పి వారికి సలహా ఇచ్చి కూర్చోబెట్టే కార్యక్రమం చేయండి సోదరా. హోదాని ఢిల్లీలో అమ్మేసిన మనిషిని వెనకేసుకుని వస్తే ఏం ప్రయోజనం సోదరా, చరిత్రలో మిగిలిపోతారు. ప్రత్యేక హోదా సాధించిన ఘనత మీకు దక్కుతుంది. కార్యక్రమం శ్రీకారం చుట్టండి. ఈ ప్రజానికి మీకు మిమ్మల్ని ప్రేమిస్తారు. ముఖ్యమంత్రి గారు మాటలు పడిపోయి ప్యాకేజీలు ఒప్పుకుంటా ఉన్నాడు. ఆయన మీరు అమాయకంగా నమ్మేస్తా ఉన్నారు. హోదాను అక్కడ అమ్మేశాడా. పవన్ కళ్యాణ్ గారు ఉద్యమించండి. ప్రత్యేక హోదా కోసం అందరినీ కూర్చోబెట్టండి. నేను ఆశిస్కి ఎందుకు ఎవరో చూద్దాం. ఎవరు సత్తా ఏంటో తెలుస్తుంది మనకి. ఎవరు ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం. తరచూ నాలాంటి వాళ్ళు ఎవరు దేశ చేసిన దొంగ దేశ అని చెప్పడం అలవాటైపోయింది ముఖ్యమంత్రి గారికి. దొంగ దేశ కాదో తేలిపోతుంది. వారి ఇంటి ఆవరణలో కూర్చోబెట్టే కార్యక్రమం చేయమని నేను కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రజాక్షేత్రంలో పెద్దగా ప్రభావం చూపించకపోగా పొలిటికల్ వార్కు తెరతీసిందని విశ్లేషకులు అంటున్నారు.